హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో స్టాట్ 6 లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి డే 31 లో. మరి ఆల్రెడీ డే 30 లో స్టాట్ 6 లోని 1 మార్క్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చెప్పడం జరిగింది. ఎలా వస్తాయి, ఫార్ములా, వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. మరి డే 31 లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి మనం చెప్పాను కదా. ఈ స్టాట్ 6 లో 3 మెథడ్స్ ఉంటాయి. ఏంటివి అవి? మీన్ మెథడ్, మోడ్ మెథడ్, మీడియన్ మెథడ్. మరి ఈ 8 మార్క్స్ ఆ మూడింటికి సంబంధించి మరి వస్తాయి అన్నమాట ప్రాబ్లమ్స్. ఓకే స్టూడెంట్స్, మరి సంవత్సరం జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ త్వరగా, అలానే పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ఎవ్రీ ఇయర్ మన ఛానల్ మీ 10th క్లాస్ వాళ్ళ కోసం సపోర్ట్ ఉంటుంది. మీరు దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, అలాగే మీరు ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే మోడల్ పేపర్స్, గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ మీకు ప్రతి ఒక్కటి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ కామెంట్ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ లోని స్టాట్ 6 లోని 8 మార్క్స్ క్వశ్చన్ లోని ఫస్ట్ క్వశ్చన్. The table below show that the daily expenditure on the food of the 25 holders in locality. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మనకు ఒక డేటా ఇవ్వడం జరిగింది. ఆ డేటా ఏంటంటే రోజువారీ ఫుడ్ ఖర్చు అనమాట. మనం అంటుంటాం ఈ రోజు మమ్మీనో డాడీనో ఈ రోజు కూరగాయలకి ఇంత అయింది అది ఇది అంటుంటాం కదా ఇంట్లో, అలా అనమాట. అలా ఒక్కొక్క 25 ఇళ్లలోని ఖర్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, దాని డేటా ఎలా ఉంది, 100 నుంచి 150 వరకు 4 కుటుంబాలు ఖర్చు చేస్తున్నాయి అనమాట. 150 నుంచి 200 వరకు 5 కుటుంబాలు, అలాగనే 200 నుంచి 250 వరకు 12 కుటుంబాలు, అలాగనే 250 నుంచి 300కి 2 కుటుంబాలు, 300 నుంచి 350కి 2 కుటుంబాలు. అలాగైతే ఇప్పుడు ఏంది అర్థమైంది కదా క్వశ్చన్. అంటే రోజువారీ తిండి ఖర్చు అనమాట, అంటే ఫుడ్ ఖర్చు అనమాట. అంటే ఒక్కొక్క ఇంట్లో ఎంత వాడుతున్నారు, 100 నుంచి 150 వరకు 4 కుటుంబాలు, అలా అనమాట. మరి ఇప్పుడు ఏంటి క్వశ్చన్, ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ద ఫుడ్ బై ద స్టెప్ డివిజన్ మెథడ్. స్టెప్ డివిజన్ మెథడ్ లో రోజువారీ ఇంటి ఖర్చు, తిండి ఫుడ్ ఖర్చు ఎంత అవుతుంది అంటే సగటున ఒక్కొక్క కుటుంబం తిండి ఫుడ్ ఖర్చు ఎంత అవుతుంది అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. మరి మెయిన్ పాయింట్ గా ఇక్కడ మనకి ఏం చెప్పడం జరుగుతుంది, స్టెప్ డివిజన్ మెథడ్ రావాలి. గైస్, మీకు మెయిన్ పాయింట్ గా నేను స్టాట్ 6 లెసన్ చెప్పేటప్పుడు ఈ 3 మెథడ్స్ గురించి చెప్పడం జరిగింది అనమాట. స్టెప్ డివిజన్ మెథడ్, అజ్యూడ్ మీన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఇవన్నీ చెప్పడం జరిగింది. మీకు అక్కడ లింక్ కనపడుతుందో ఖచ్చితంగా వాచ్ చేయండి, అర్థమవుతుంది ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి. ఓకే, మరి ఇక్కడ చూడండి, మరి స్టెప్ డివిజన్ లో మెథడ్ చేయాలి. ఎలా చేయాలి అంటే మనము ఇక్కడ ఇచ్చిన 25 కుటుంబాలలోని మొత్తం అంటే సగటున ఒక్కొక్క కుటుంబం ఎంత ఖర్చు చేస్తుంది రోజుకి అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇది క్వశ్చన్ అనమాట. మరి దానికోసం స్టెప్ డివిజన్ మెథడ్ ఇలా టేబుల్ వేసుకొని మొత్తము వాళ్ళు ఇచ్చిన 2 బాక్సులు కాక మొత్తం మళ్ళా తర్వాత 1 2 3 4 మనం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్క మెథడ్ నేర్చుకున్నారనుకో ఆటోమేటిక్ గా ఇలాంటి ప్రాబ్లం ఇలా వచ్చినా చేయగలుగుతారు. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఈ మనకి ఇచ్చిన టేబుల్ ని ఇక్కడ నిలువ దింపుకుందాం. ఇక్కడ చూడండి, 100 నుంచి 150 వరకు ఎన్ని కుటుంబాలు, 4. మళ్ళీ 150 నుంచి 200 వరకు ఎన్ని కుటుంబాలు, 5. 200 నుంచి 250 వరకు ఎన్ని కుటుంబాలు, 12. 250 నుంచి 300 వరకు 2 కుటుంబాలు, 300 నుంచి 350 వరకు 2 కుటుంబాలు. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ మెయిన్ పాయింట్ కనుక్కోవాల్సిందంటే క్లాస్ మార్క్స్ ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ అంటే ఈ రెండింటిని సమ్ చేసి బై 2 చేస్తేనే మన క్లాస్ మార్క్స్ అనేది వస్తుంది. బైనరీ ఇది XI అనమాట. ఈ XI కావాలంటే ఏం చేయాలంటే లోయర్ బౌండరీ, యువతలు ఉండేటివి లోయర్ బౌండరీ, అవతల ఉండేటివి అప్పర్ బౌండరీ అంటారు అనమాట. ఈ లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ కలిపి బై 2 చేయాలి. ఇక్కడ చూడండి, 100 150 కలపండి. ఫస్ట్ 100 150 0 5 2 ఎంత వచ్చింది, 250 సారీ. ఓకే, 250 కదా, దీన్ని బై 2 చేయండి. 2 1 జా 50లో సగం ఎంత, 125. అంటే 250లో సగం ఎంత, 125. ఇంకంతే. మళ్ళీ సేమ్ రెండోది కూడా మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళడం చాలా రిస్క్ అవుతుంది. దానికోసం ట్రిక్ చెప్తాను. 100 నుంచి 150 వరకు హైట్ ఎంత వచ్చింది, 50 వచ్చింది, రైట్. అంటే ఈ 50 కలుపుకుంటూ వెళ్తే మన క్లాస్ మార్క్స్ ఈజీగా వస్తుంది. ఓకే, 50 కలపండి ఎంత వస్తుంది, 175. మళ్ళీ 50 కలపండి, 225. మళ్ళీ 50 కలపండి ఎంత, ఇక్కడ చూడండి 50 కలపండి, 5 7 2 275. మళ్ళీ 275కి 50 కలపండి, 325. ఓకే, ఇలా మీరు కావాలంటే ఈ 2 కలిపి బై 2 చేయండి, మళ్ళీ సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు డిఐ కావాలి. డిఐ కావాలంటే మనకి ఏంది ఫార్ములా, XI మైనస్ CA. XI ఆల్రెడీ వచ్చేసినాయి, కానీ ఇక్కడ ఏ అని మాట్లాడుతున్నాడు. ఏ అంటే ఏంది, అజ్యూడ్ మీన్ మెథడ్. అసలు మెయిన్ పాయింట్ గా స్టెప్ డివిజన్ మెథడ్ కి ఫార్ములా ఏంది, మీన్ x బార్ ఈక్వల్ టు
ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యు అండ్ ui బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. అంటే ఏ అంటే అజ్జుడ్ మీన్ అర్థం. అజ్జుడ్ మీను మనం ఎక్స్ఐ లో ఏదో ఒక నంబర్ అనుకోవచ్చు. ఈ ఐదిట్లో ఏదో ఒక నంబర్. నేను ఏ దీన్ని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫార్ములా ఏంది మనకి, డిఐ కావాలంటే ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసాను. అంటే ఎక్స్ఐ ఏది అంటే దీంట్లో నుంచి ఏ తీసేయాలి, దీంట్లో నుంచి ఏ తీసేయాలి, దీంట్లో నుంచి ఏ తీసేయాలి, దీంట్లో నుంచి ఏ తీసేయాలి. అర్థమవుతుందా? డిఐ కావాలంటే ఏంది, ఎక్స్ఐల నుంచి ఏ తీసేయాలి, ఏలో నుంచి ఎక్స్ఐ తీసేయకూడదు. అర్థమైందా? అయ్యో అది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది అట్ట కాదు. ఇక్కడ చూడండి ఎక్స్ఐ ఎంత ఉంది, 125. 125 లో కల్లా ఏ మైనస్ ఏ ఎంత, 225. ఏ ఎక్కడి నుంచి వచ్చింది మనం అనుకోవాలి. అజ్జుడ్ మీన్ అది నీ ఇష్టం, లెట్ అనుకో, ఏదన్నా అనుకోవచ్చు, ఏం పర్లేదు, దాంట్లో ఏదన్నా అనుకోవచ్చు, ఎక్స్ఐ లో మాత్రమే. ఇక్కడ చూడండి 125 లో నుంచి 225 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. ఎలాగా, ఇక్కడ 225, ఇక్కడ 125. అంటే ఇక్కడ చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి -100. ఓకే, మళ్ళా ఎక్స్ఐ ఎంత 175 మైనస్ ఏ తీసేసాలి. ఏ కావాలి, ఏ అంటే 225. చూడండి 5లో 5 పోతే 0, 7లో 2 పోతే 5, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి -50. ఓకే, మరి ఇదంతా చేసిన తర్వాత ఏం చేయాలా, ఇక్కడ చూడండి ఎక్స్ఐ ఎంత 225, ఏ ఎంత 225. 225 లో నుంచి 225 తీసేస్తే 0. మళ్ళీ సేమ్ ఇలాగనే చేస్తే ఇది ప్లస్ లో వస్తుంది. ఇదే మనకి హింట్ అనమాట. అంటే యువతల మైనస్ వచ్చినాక యువతల ప్లస్ వస్తాయి. ఇక్కడ మెయిన్ పాయింట్. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంది, యుఐ కావాలి. యుఐ కావాలంటే ఫార్మ్ ఏంది, డిఐ బై హెచ్. డిఐ వచ్చింది మనకి, ఇవన్నీ డిఐలు కదా. హెచ్ ఎంత వచ్చింది 50. హెచ్ అంటే ఏది, ఈ రెండింటి మధ్య అంటే లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ మధ్య ఉన్న దూరం. ఓకే, అర్థమైందా? ఇక్కడ యుఐ మీకు ఈ సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇక్కడ చూడండి యుఐ కావాలంటే ఏం చేయాలి, డిఐ బై హెచ్ చేయాలి. డిఐ అంటే ఎంత, -100 బై హెచ్ అంటే ఎంత 50 కదా. 50, 0 క్యాన్సల్, 5 1 జా 5 2 జా, ఆన్సర్ -2 వచ్చింది. మీకు హింట్ చెప్తున్నా, నువ్వు ఎలాగన్నా చెయ్యి, ఎప్పటికైనా సరే స్టెప్ డివిజన్ మెథడ్ లో ఎలాగన్నా చెయ్యి. ఇది దీనికి ఎదురుగున్నది 0, -1 -2 +1 +2 ఇలాగనే వస్తుంది కండిషన్. నువ్వు ఏ స్టెప్ డివిజన్ మెథడ్ అన్నా చెయ్యి. మీరు ఇంకా లెసన్స్ లో కానీ నేర్చుకుంటే కానీ మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. కొత్తగా కానీ వింటే కానీ ఈ స్టెప్ అర్థం చేసుకోండి. స్టెప్ డివిజన్ మెథడ్ అర్థమైందా? 0 వెయిట్ వేసేయాలి, -1 -2. నువ్వు ఎలాగనే చెయ్యి, ఇవే వస్తుంది. కావాలంటే ఇంకోటి చెక్ చేద్దాం. ఇగో యుఐ కావాలంటే ఏం చేయాలా, డిఐ బై హెచ్ కదా. యుఐ డిఐ ఎంత, ఇక్కడ 100, హెచ్ ఎంత 50 కదా. 0 క్యాన్సల్, 5 1 జా 5 2 జా వచ్చినట్టు. నువ్వు ఎలాగైనా ఒకటే వస్తుంది. ఓకే ఓకే, ఇంకా సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లం. ఇక్కడ ఎఫ్ఐ యుఐ అంటే ఏం చేయాలి, ఇంటూ చేయాలి. ఎఫ్ఐ ఎక్కడ ఉంది, ఇగో ఎఫ్ఐ ఇక్కడ ఉంది. యుఐ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. 4 2 జా 8 మైనస్ ఒకటి మైనస్, 5 1 జా -5, 12 0 జా 0, 2 1 జా 2, 2 2 జా 4. ఏం చేశాను, ఎఫ్ఐ ఇంటూ యుఐ అంటే ఎఫ్ఐ ఆన్సర్లు యుఐ ఆన్సర్లు ఇంటూ చేశాను. ఓకే, మరి ఇక్కడ చూస్తే మనకి ఫార్ములా ఏంది, ఏ వచ్చేసింది. ఏ ఎంత మనకి రాసుకుందాం, ఏ 225. హెచ్ ఉంది, హెచ్ ఎంత వచ్చింది అంటే లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ మధ్య దూరం 50. ఓకే, సిగ్మా ఎఫ్ఐ సిగ్మా అంటే ఏంది, సమ్ము. ఓకే, ఇప్పుడు వీటిని అన్నిటిని సమ్ము చేయాలి. ఏంది, వీటిని అన్నిటిని సమ్ము చేయాలి. -8 -5 4 1 2 సమ్ము చేయాలి. సిగ్మా ఎఫ్ఐ యుఐ కాబట్టి మనకు కావాల్సింది అలాగే ఉందాం. సిగ్మా ఎఫ్ఐ యుఐ -8 -5 ఎంత, -13 ప్లస్ 4 1 2 ఎంత 6. బిగ్ సింబల్ ఏముంది, -13 లో 6 పోతే 7. అంటే సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది, -7. అయిపోయింది. తర్వాత అంటే ఇక్కడ ఏం లేదు, మైనస్లు అన్ని ఒకసారి సమ్ము చేయి, ప్లస్లు ఉండేటివన్నీ ఒకసారి సమ్ము చేయి. సమ్ చేసినాక రాసుకొని దాంట్లో ఏది బిగ్ సింబల్ దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేయి, అయిపోతుంది. నీకు సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ వస్తుంది. తర్వాత సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ కూడా వచ్చింది. తర్వాత సిగ్మా ఎఫ్ఐ అంటే ఇవన్నీ కదా మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సిగ్మా ఎఫ్ఐ ఎక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఇక్కడ మనకి సర్వే చేస్తుంది, 25. అంటే ఇవన్నీ సమ్ము చేయి, ఖచ్చితంగా 25 అనేది వస్తుంది. ఓకే, సిగ్మా ఎఫ్ఐ 25. ఇప్పుడు ఏం చేయాలా, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయాలి. మీన్ ఫార్ములా రాయడం, వాటి ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయడం. ఏ ఎంత 225, క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుంది. ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది, -7 బై సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత వచ్చింది 25 ఇంటూ హైట్ ఎంత వచ్చింది 50. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేశాను అంతే. ఇక్కడ చూడండి సింపుల్ గా అయిపోదాం. 25 1 జా 25 2 జా అంటే ఇక్కడ చూడండి 25 1 జా 25 2 జా. ఓకే, 225 ప్లస్ ఇంటూ మైనస్ 7 2 జా 14. ఎంత అర్థమైందా,
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 2 జా 14. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 225లో నుంచి 14 తీసేసేయాలి. 5లో 4 పోతే 1, 2లో 1 పోతే 1, మళ్ళీ ఇక్కడ ఎంత 2 అంటే ఎంత వచ్చింది? 211. ఇదే మన మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 211. అంటే సగటున రోజు ఒక్కొక్క కుటుంబము 211 రూపాయలు అనేది ఫుడ్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. ఇది మరి మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఇది స్టెప్ డివిజన్ మెథడ్. ఓకే స్టూడెంట్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ ప్రాబ్లం ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్ గా 3 మెథడ్లు ఉంటాయి. ఏంటివి? మీడియన్ మెథడ్, మోడ్ మెథడ్, మీన్ మెథడ్. వీటి గురించి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్, ద డిస్ట్రిబ్యూషన్ బిలో గివెన్ ద వెయిట్ ఆఫ్ 13 స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్. అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటంటే 30 మంది పిల్లలవి వెయిట్, అంటే క్లాస్ లో ఉన్న 30 మంది పిల్లలు వెయిట్ ఇవ్వడం జరిగింది అనమాట. అది ఎలా ఇవ్వడం జరిగింది? 40 నుంచి 45 కేజీల మధ్యలో ఉన్న వాళ్ళు 2 ఉన్నారు, 45 నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళు 3 ఉన్నారు, 50 నుంచి 55 కేజీల మధ్య 8 మంది ఉన్నారు, 55 కేజీల నుంచి 60 మధ్య 6 మంది ఉన్నారు, 60 నుంచి 65 కేజీల మధ్య 6 మంది ఉన్నారు, 65 నుంచి 75 కేజీల మధ్యలో 3 ఉన్నారు, 70 నుంచి 75 కేజీల మధ్యలో 2 ఉన్నారు. మరి ఈ డేటాను బేస్ చేసుకొని మనం మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కి సపరేట్ టేబుల్ ఉంటుంది. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెథడ్ కి ఒక్కొక్క టేబుల్ ఉంటుంది. ఫైండ్ ద మీడియన్ వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే మీడియన్ వెయిట్ కనుక్కోవాలి. మీడియన్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన డేటాని ఫస్ట్ నిలువుగా రాసుకోవాలి. ఒక్క టేబుల్ ఎగస్ట్రా వస్తుంది. ఏంటి? ఒక్క టేబుల్ ఎగస్ట్రా వస్తుంది. ఏంటి రాసేద్దాం. 40 నుంచి 45 ఎంతమంది? 2. 45 నుంచి 50, 50 నుంచి 55, 55 నుంచి 60, 60 నుంచి 65, 65 నుంచి 70, 70 నుంచి 75. ఓకే, వాటి ప్రకారం రాసుకున్నాం. 3 8 6 6 3 2. ఓకే, మరి ఇప్పుడు మీడియన్ కనుక్కోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంది? మనం ఇలా టేబుల్ మొత్తం దింపిన తర్వాత ఫస్ట్ నువ్వు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంచాలి. మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మొత్తం ఎంత ఇవ్వడం జరిగింది? 30 కదా. అంటే ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది మనకి? సిగ్మా ఎఫ్ఐ ఎంత? మొత్తం 30. ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ స్టెప్ ఫార్ములా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మీడియన్ కనుక్కొని ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ అంటే ఏంది? లోయర్ బౌండరీ. n/2 అంటే మనకు వచ్చిన మొత్తం సమ్ముని బై 2 చేయాలి. బై సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఓకే, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, హెచ్ అంటే హైట్ అనమాట. ఓకే, అంటే వీటి వాల్యూస్ అన్ని మనం చేసి వీటి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాలిక్యులేషన్ చేయాలి. మరి దానికోసం మనకి ఏం కావాలి? n/2 ఆల్రెడీ వచ్చేసింది. సిఎఫ్ కావాలి, ఎఫ్ కావాలి, ఎల్ కావాలి, హైట్ కావాలి, ఇవన్నీ కనుక్కున్నాం. ఓకే, మరి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలి? మీడియన్ లో 2ని డైరెక్ట్ గా ఇలా 2 రాసేసుకోవాలి. అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 ఒక 3, ఇగో ఇక్కడ ఇలా 2 ఒక 3 5. ఓకే, మళ్ళా 5 ఒక 8, మళ్ళీ ఇలా సమ్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకే, మీరు అలా డయాగ్రామ్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఓకే, 8 ఒక 3 13, 13 ఒక 6 19, 19 ఒక 6 25, 25 ఒక 3 28, 28 ఒక 2 30. ఇక్కడ గమనిస్తే ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చినా అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని అర్థం. అంటే సమ్ కరెక్ట్. ఏంది? ఈ సమ్ మనం కరెక్ట్ చేసామని అర్థం. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, ఇవన్నీ కలపడము. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి ఎన్ ఎంత వచ్చింది? ఇదే ఎన్ అనమాట. ఎన్ ఈక్వల్ టు 30 వచ్చింది. మనకి ఇక్కడ ఏంది? n/2 కావాలి. n/2 అంటే ఏంది? 13/2 అంటే మొత్తం ఆన్సర్ ఎంత? 15 వచ్చింది. n/2 ఆన్సర్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఓకే, క్లియర్. మరి అర్థమైందా? 2 1 జా 2 15 జా అంటే మనకు వచ్చిన మొత్తం ఆన్సర్ ని n/2 చేయాలి. అది 15. అదే మనకి n/2. ఈ n/2 ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో గుడకాలి. ఏంది? ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో గుడకాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్ గా ఎక్కడ ఉంది? 15 ఎక్కడ ఉంటుంది? 13 19. చూడండి, 13 19 మధ్యలో ఉంటుంది. అంటే దాని ప్రిసీడింగ్ ఇక్కడ చూడండి, దానికి బాక్స్ వేసేసేయాలి మనం. ఓకే, అదే మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. అంటే ఈ బాక్స్ వేసింది మొత్తమే మీడియన్ క్లాస్ అవుతుంది. మనకి ఇక్కడ ఏంది చెప్పినది? సిఎఫ్ కావాలంటే ఏం చేయాలా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. అంటే మీడియన్ క్లాస్ కంటే ముందర ఉండేది. అంటే ముందర ఏముంది? 13, అంటే ఇది సిఎఫ్ అవుతుంది. ఓకే,
ఎఫ్ ఇఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఇది ఎల్ అవుతుంది. అగో వాల్యూస్ వచ్చేసింది ఇంతే. ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మీడియన్ సింపుల్ గా అనుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఫార్ములా ప్రకారం రాసిద్దాం. ఇక్కడ హైట్ కనుక్కున్నాం. 40 నుంచి 45 అంటే ఎంత గ్యాప్ వస్తుంది అంటే లోయర్ బౌండరీలో అప్పర్ బౌండరీకి ఎంత దూరం ఉంది? 5 ఉంది. అంటే హైట్ ఎంత అవుతుంది మనకి? 5. ఓకే, ఎల్ ఎంత వచ్చింది? 55. తర్వాత n/2 ఆన్సర్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. తర్వాత సిఎఫ్ ఎంత వచ్చింది? 13 వచ్చింది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, మళ్ళా తర్వాత ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఏం లేదు, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాలిక్యులేషన్ చేయడమే. మీడియన్ ఎల్ ఎంత? 55 ప్లస్ n/2 ఆన్సర్ ఎంత వచ్చింది? 15 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 13. ఎఫ్ ఎంత వచ్చింది మనకి? 6 ఇంటూ హైట్ ఎంత వచ్చింది? 5. ఓకే, 55 ప్లస్ 15 లో కల్లా 13 పోతే ఎంత? 2/6 ఇంటూ 5. 2 1 జా 2 3 జా. ఓకే, ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ 55. ఇక్కడ చూడండి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 1 జా 2 3 జా కాబట్టి 1/3 ఇంటూ 5. ఓకే, ఇప్పుడు చూడండి సింపుల్ గానే అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. 1 ఇంటూ 5 5/3 అంటే 5 తో భాగరం 3 తో భాగరం చేద్దాం 5 ని. ఇక్కడ చూడండి 3 1 జా 3, 5 లో కల్లా 2 పోతే 5 లో కల్లా 3 పోతే 2, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం. ఇక్కడ చూడండి 3 6 జా 18, మళ్ళీ ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. మళ్ళీ పాయింట్ కాబట్టి 0 అంటే ఇంకో పాయింట్ తర్వాత ఒక నంబర్ వచ్చినా సరిపోతుంది. స్టాటిస్టిక్స్ లో 55 ప్లస్ 1.6 అంటే ఇప్పుడు దీన్ని మొత్తం భాగం చేస్తే ఎంత వచ్చింది? 1.6 అంటే ఈ రెండు కలపండి. ఇప్పుడు 55 1.6 చూడండి, పాయింట్ యువతల నుంచి కలపాలి. పాయింట్ కింద 2 పాయింట్స్ ఉన్నాయి అనుకో, పాయింట్ కింద పాయింట్ వేసుకొని కూడాలి. లేదనుకో పాయింట్ యువతల నుంచి కలపాలి. 6.5 అంటే మీడియన్ హైట్ ఎంత వచ్చింది? 56.6 అంటే మీడియన్. ఇక్కడ ఏంది మనల్ని అడిగింది? వెయిట్, సారీ వెయిట్ ఎంత వచ్చింది? మీడియన్ వెయిట్ ఎంత వచ్చింది మనకి? 56.6. అవును బ్రో, మనము చేసిన ప్రాబ్లం కరెక్టా కాదా ఎలా కనుక్కోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి మనకి ఎంత వచ్చింది మీడియన్ వెయిట్? 56.6. మనకి మీడియన్ క్లాస్ ఇదంతా కదా బాక్స్ వేసినది. ఇప్పుడు చూడండి ఈ 56.6 అనేది రెండింటి మధ్యలో ఉంటుందా ఉండదా? రైట్, మీడియన్ క్లాస్ లో అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇక చూడండి 55 తర్వాత 56 లోనే కదా 56.6 ఉండేది. తర్వాత 57 58 అంటే ఈ 50 60 మధ్యలో వచ్చింది. అంటే మన ఆన్సర్ దానికి మనం వేసిన బాక్స్ కి మధ్యలో వచ్చింది. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్, లేదంటే తప్పు. మనం చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఓకే, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్. ఎక్కువగా 8 మార్క్స్ క్వశ్చన్స్ మీడియన్ నుంచి అడుగుతారు. అండి ఇది ఎక్కువ మీడియన్ నుంచి అడుగుతారు. థర్డ్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ షో ద డైలీ పాకెట్ అలౌన్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ది లొకేట్లీ, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది డేటా. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే పిల్లలకి పాకెట్ మనీ అంటే ఇప్పుడు ఉంటాం పిల్లలు ఎలా ఉంటామంటే డబ్ల్యూఎఫ్ ఉంటుంది, నేను బడికి పోను, నాకు రోజు డబ్బులు కావాలా అంటాం కదా, అలా అనమాట. దాన్ని పాకెట్ మనీ అంటారు. మనం డోరేమాన్ దాంట్లో కూడా చూస్తుంటాం అనమాట పాకెట్ మనీ ఇవ్వడం. ఇక్కడైతే ఇయర్లేండి ఇండియాలో. ఓకే, పాకెట్ మనీ అనమాట. ఆ పాకెట్ మనీ డైలీ ఇవ్వడం జరుగుతుంది అనమాట పిల్లలకి. ఓకే, చిల్డ్రన్ లొకేట్లీ ఫైండ్ ద అంటే మనకి ఇచ్చిన డేటాకి మీడియన్ కనుక్కోవాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి మరి 11 నుంచి 13 రూపాయలు 7 మంది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. 13 నుంచి 15 రూపాయలు 6 మందికి ఇవ్వడం జరుగుతుంది. 15 నుంచి 17 రూపాయలు 9 మందికి ఇవ్వడం జరుగుతుంది డైలీ. 15 నుంచి 19 రూపాయలు 13 మందికి ఇవ్వడం జరుగుతుంది. 19 నుంచి 21 రూపాయలు 20 మందికి ఇవ్వడం జరుగుతుంది. 21 నుంచి 23 రూపాయలు 5 మందికి ఇవ్వడం జరుగుతుంది. 23 నుంచి 25 వరకు నలుగురికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ డేటాను బేస్ చేసుకొని మీడియన్ పాకెట్ మనీ మనం కనుక్కోవాలి. పాకెట్ ఇక్కడ మనీ అలౌన్స్ కనుక్కోవాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి డేటాని నిలువుగా రాసుకుంటాం. మీడియన్ కి 3 ఒక్క బాక్స్ ఎక్స్ట్రా మనకి 15 17 17 19 19 21 21 23 23 25. ఓకే, 7 6 9 13 20 5 4. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఎంత మందికి అని చెప్పలేదు కాబట్టి వీటిని అన్నిటిని సమ్ చేద్దాం ఫస్ట్. ఓకే, సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ చూడండి 7 ఒక 6 ఎంత 13 13 ఒక లేకుంటే డైరెక్ట్ చేసేద్దాం. 7 ఒక 6 13 13 ఒక 9 22 22 ఒక 3 ఒక 2 5
35, 35 ఒక 20 55, 55 ఒక 5 ఎంత 60, 60 ఒక 4 64, అంటే మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది 64 వస్తుంది. ఓకే, మరి ఇదంతా చేసిన తర్వాత ఏం ఫార్ములా రాసుకుందాం. ఫస్ట్ మీడియన్ x బార్ ఈక్వల్ టు ఏ ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, ఆ n/2 అంటే ఇదే కదా మనకి n ఈక్వల్ టు ఎంత వచ్చింది 64 వచ్చింది. మనకి n/2 కావాలంటే ఏం చేయాలి, n ని సగం చేయాలి 64/2, 2 1 జా 2 3 జా 2 2 జా ఎంత వచ్చింది n/2 మొత్తం ఆన్సర్ 32 వచ్చింది. ఓకే, n/2 ఆన్సర్ ఎంత వచ్చింది 32. మరి ఈ 32 ఏం చేయాలా, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ వస్తుందో చూడాలి. 32 ఎక్కడ వస్తుంది మనకి 32, 22, 35 మధ్యలో ఉంటుంది. అంటే దీనికి బాక్స్ వేసేసాలి. ఇదే మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకే, అర్థమైందా. ఆ n/2 మనం ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో బుడకాలి. సేమ్ ఇందాక చేసినట్టునే, అంటే ఆ n/2 అది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, దాని పైన ఉన్నది ఏమవుతుంది సిఎఫ్. సిఎఫ్ అంటే ఏంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. అంటే మీడియన్ క్లాస్ కంటే ముందర ఉండేది ఏది సిఎఫ్ అవుతుంది 22. ఈ బాక్స్ లో ఉన్నది ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇవి అన్ని ఫ్రీక్వెన్సీలే. ఓకే, దీంట్లో ఉండేది లోయర్ బౌండరీ అవుతుంది. ఓకే, క్లియర్. వాల్యూస్ రాసుకుందాం. ఎల్ ఎంత 17, లోయర్ బౌండరీ ఎల్ అంటే, ఎఫ్ ఎంత 13, సిఎఫ్ అంటే ఎంత 22. ఓకే, వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎల్ ఎంత మనకి 17 ప్లస్ n/2 మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 32 మైనస్ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 22 బై ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 13 ఇంటూ హైట్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి హైట్ కనుక్కుందాం. 11 లో ఇక్కడ చూడండి ఎంత వస్తుంది 2 వస్తుంది అనమాట. హెచ్ ఎంత వస్తుంది 2. 11 కి లోయర్ బౌండరీకి అప్పర్ బౌండరీకి ఎంత డిఫరెన్స్ ఉంది 2 డిఫరెన్స్ ఉంది, అంటే 2. ఓకే, హెచ్ ఈక్వల్ టు 2. 7 ఇక్కడ చూడండి ప్లస్ 2 లోకల్లా 2 పోతే 0, 3 లోకల్లా 2 పోతే 10 బై 13 ఇంటూ 2. ఓకే, 17 ప్లస్ 10 2 జా 20 బై 13. ఓకే, 13 తో భాగం చేద్దాం 20ని. ఇక్కడ చూడండి 13 1 జా 13 పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటాం. 10లో 3 పోతే 7, ఇక్కడ ఎంత ఉంటుంది 1లో 1 పోతే 0. 7 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. 13 5 జా 65 ఎంత 65 5 అప్పు తెచ్చుకుంటాం. 10 10లో 5 పోతే 5, ఇంకా ఇక్కడ 6లో 6 పోతే 0, అంటే ఎంత వచ్చింది 5. పాయింట్ తర్వాత ఒక నంబర్ చాలు మనకి, అంటే 17 ప్లస్ ఎంత వచ్చింది మనకి 1.5 వచ్చింది. రెండు భాగం చేస్తే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, కలపాలి. ఎంత 17 1.5 ని కలపాలి. ఎప్పుడు పాయింట్ యువతల నుంచి కలపాలి. 5 7 1 8.1 ఎంత వచ్చింది 18.5, అంటే మీడియన్ పాకెట్ అలౌన్స్ ఎంత వచ్చింది 18.5. మరి ఇక్కడ చూడండి ఏం చెప్పాను ఇందాక, మనకు వచ్చిన ఆన్సర్ ఈ మీడియన్ క్లాస్ బాక్స్ వేసినది మీడియన్ క్లాస్. దాని మధ్యలో ఉందనుకో మనకి లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ మధ్యలో ఉందనుకో మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. 17 19 మధ్యలో ఉంటుందా 18.5, అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. నోట్ గైస్. ఫోర్త్ క్వశ్చన్ సింపుల్ గానే మీడియన్ నుంచే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇది మామూలుగా ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ లో అడగడం జరిగింది అనమాట. ఈ లెసన్ స్టార్ట్ అయినప్పుడు అందుకు చెప్పడం జరుగుతుంది. ఓకే, రిపీట్ క్వశ్చన్స్ వస్తాయి బ్రో అంటే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి రిపీట్ క్వశ్చన్స్. డిటర్మైన్ ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. ఇంకా మనకి ఇచ్చిన డేటాని మీడియన్ కనుక్కోమంటున్నారు. అది ఏం కండిషన్ ఏమని చెప్పట్లేదు, మనకేంది మనకి ఇచ్చిన డేటాని మీడియన్ కనుక్కోమంటున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ఏం లేదు, వాళ్ళు మనకి ఇచ్చిన దానికంటే ఒక స్టెప్ ఎగస్ట్రా 15 20, మళ్ళీ ఇక 20 నుంచి 25, 25 నుంచి 30, 35 నుంచి 30 నుంచి 35, 35 నుంచి 40, 40 నుంచి 45. ఫ్రీక్వెన్సీ రాసుకుందాం 8 15 20 12 9 6. ఓకే, ఇక్కడ చూడండి ఏం చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఫార్ములా రాసుకోవాలి ఫస్ట్ మెయిన్ పాయింట్ గా. ఓకే, మీడియన్ ఏంది ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకేం కావాలి, ఎల్ కావాలి, n/2 కావాలి, సిఎఫ్ కావాలి, ఎఫ్ కావాలి, ఇంటూ హెచ్ కావాలి. ఓకే, ఏం చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే 8 అలాగే రాసుకోవాలి. ఇక్కడ చూడండి 8 ఒక 15 ఎంత 23. ఓకే, కలపండి 8 ఒక 5 ఎంత 13, 1 కలుపుతాను 23. ఇక్కడ చూడండి 43
ఓకే 3 4 4 2 2 4 అనమాట. ఇక్కడ చూడండి మళ్ళా 2 ఒక 3 5 1 ఒక 4 ఒక 1 5 మళ్ళీ 55 ఒక 9 ఎంత అవుతుంది 64 అవుతుంది. 64 ఒక 6 ఎంత అవుతుంది 70. అంటే మొత్తం ఎంత వచ్చింది ఇవన్నీ కలిపితే కూడా మనకి ఏమొస్తుంది సిగ్మా ఎఫ్ఐ మొత్తం ఎఫ్ఐ మొత్తం కలిపితే కూడా 70 వస్తుంది ఫ్రీక్వెన్సీ. ఓకే ఫ్రీక్వెన్సీ కూడా ఎంత వస్తుంది మనకి 70. ఓకే సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలా ఇవంతా 70 వచ్చింది కాబట్టి ఎన్ ఎంత వచ్చింది మనకి 70 n/2 కావాలి. ఈ n/2 అనుకుంటేనే నువ్వు ప్రాబ్లం చేయగలుగుతావు లేకుంటే చేయలేవు. చూడండి n/2 కానీ మొత్తం ప్రాబ్లం అంతా ఉండేది. n/2 అంటే 17/2 2 1 జా 2 35 జా అంటే 70లో సగం ఎంత 35 అంటే n/2 ఎంత వచ్చింది మనకి 35. ఇది ఒక్కటి కనుక్కున్నామంటే అయిపోయాక నీకు ఇంకా ప్రాబ్లం వచ్చినట్టే. మరి 35 ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో బుడకాలి. 35 ఎక్కడుంది 23 43 మధ్యలో ఉంటుంది కదా అంటే దానికి బాక్స్ వేసేసాలి. అదేంది మనకి బాక్స్ వేసినదంతా మీడియన్ క్లాస్ అనమాట. దాని పైన ఉన్నది సిఎఫ్ దాని పక్కన ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఇది ఎల్. ఓకే క్లియర్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంది ప్రిసీడింగ్ ఆఫ్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అంటే మీడియన్ క్లాస్ కంటే ముందర ఉండేది ఏది 23 అనమాట. వాల్యూస్ రాసేద్దాం. ఎల్ ఎంత 25 లోయర్ బౌండరీ. ఓకే తర్వాత ఫ్రీక్వెన్సీ ఎంత 20 తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆన్సర్ ఎంత 23. ఓకే ఏం లేదు ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎల్ ఎంత 25 ప్లస్ n/2 ఎంత వచ్చింది 35 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 23 బై ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 20 ఇంటూ హైట్. ఇక్కడ చూడండి లోయర్ బౌండరీకి అప్పర్ బౌండరీకి మధ్య ఎంత దూరం ఉంది 5 డిఫరెన్స్ ఉంది అంటే h ఈక్వల్ టు ఎంత 5 అంటే హైట్ బదులు 5. సింపుల్ గా అయిపోతుంది ప్రాబ్లం. 25 ప్లస్ 5 లో 3 పోతే 2 3 లో 2 పోతే 1 బై 20 ఇంటూ 5. ఓకే 25 ప్లస్ 5 1 జా 5 4 జా 20 మళ్ళీ ఇక్కడ చూడండి 4 1 జా 4 3 జా 12 అంటే 3 మిగిలింది మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే 25 ఒక 3 ఎంత 28. చూడండి 25 30 మధ్యలో వచ్చిందా ఇదంతా మీడియన్ క్లాస్ కదా మనకి ఇదంతా మీడియన్ క్లాస్ మనకి ఈ మీడియన్ క్లాస్ లోనే మన ఆన్సర్ అనేది వచ్చిందంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ మధ్యలో వచ్చిన 28 25 30 మధ్యలో ఉందా అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. ఓకే నోట్ డౌన్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది చూద్దాం. నోట్ డౌన్ గైస్. ఓకే స్టూడెంట్స్ లాస్ట్ క్వశ్చన్ అనమాట. దీని తర్వాత 2 క్వశ్చన్స్ రాస్తాను అవి చూసుకోండి. ఓకే అంతే పర్లేదు ఏం పర్లేదు. ఈ 5 క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. SCRT రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే A student noted the number of cars passing through a spot on a road for 100 periods each of the 3 minutes and summarized in the table below. Find the mode. ఇక్కడ ఏం కనుక్కోమంటారు మోడ్ ఆఫ్ ది డేటా అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మోడ్ కనుక్కోవాలి. మోడ్ అంటే ఎక్కువగా. మరి ఇక్కడ చూడండి మరి సేమ్ దీనికి వేరే టేబుల్ వేసుకోక్కర్లేదు ఏం అక్కర్లేదు డైరెక్ట్ దాన్ని నిలువుగా దింపితే సరిపోతుంది. ఓకే మరి ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని నిలువుగా దింపేసిన తర్వాత ఫార్ములా రాసుకుందాం. ఫస్ట్ మోడ్ కనుక్కోని ఫార్ములా ఏంది ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 f0 మైనస్ f2 ఇంటూ హెచ్. రైట్ అంటే ఎల్ కావాలి f1 కావాలి f0 కావాలి f2 కావాలి ఇంటూ హెచ్ కావాలి. మరి వీటన్నిటిగా అనుకోవాలంటే సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఏం పెద్ద విషయం ఏం కాదు. ఇది మోడ్ చాలా చాలా ఈజీ. మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీలోనే హైయెస్ట్ వాల్యూ పడకాలి. హైయెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ 20 అంటే ఇది f1 అవుతుంది. f0 అంటే దాని పైది f2 అంటే దాని కిందది f1 కి ఎదురుగా ఉన్నది ఎల్ లోయర్ బౌండరీ. ఇంకా అయిపోయింది. వాటి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయడమే. ఇక్కడ హైట్ చూస్తే లోయర్ బౌండరీకి అప్పర్ బౌండరీకి ఎంత డిఫరెన్స్ ఉంది 10 డిఫరెన్స్ ఉంది. వాల్యూస్ అన్ని రాయండి. ఎల్ ఎంత 40 బాగా చెప్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. మనకి హైయెస్ట్ వాల్యూ ఏది ఉందో అది f1 దాని పైన f0 ఇది f2 దానికి ఎదురుగా ఉన్నది లోయర్ బౌండరీ. అంతే ఆ ఫార్ములా ఆ నంబర్స్ ని తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మోడ్ అయిపోతుంది. 8 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఓకే ఎల్ రాసేసాం. f1 ఆన్సర్ ఎంత 20 f0 ఎంత 12 f2 ఎంత 11 హైట్ ఎంత 10 ఎల్ ఎంత 40 ప్లస్ f1 ఎంత మనకి 20 మైనస్ f0 ఎంత f0 12 బై 2 ఇంటూ ఫార్ములా ప్రకారం 2 ఇంటూ f1 ఎంత మనకి 20 మైనస్
F0 ఎంత 12 మైనస్ F2 ఎంత 11. ఓకే, ఓకే. ఇక్కడ హెచ్ ఎంత మనకి 10 ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసేసాం. ఓకే, ఇక్కడ చూడండి 40 ప్లస్, చాలా మంది ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇబ్బంది పడతారు. చూడండి 20 లో కల్లా 12 పోతే ఎంత మనకి 8 బై 22 జా 40 కదా. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చేస్తా, 40 మైనస్ 12 మైనస్ 11. ఓకే, 40 మైనస్ 12 మైనస్ 11 కలపండి, ఎంత వస్తుంది? మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తు పెట్టి ఆ రెండు కూడాలి. 2 1 3 1 1 2 20 23 ఇంటూ 10. ఓకే, క్లియర్. 40 ప్లస్ ఇక్కడ చూడండి 8 బై ఇక్కడ చూడండి అప్పు తెచ్చుకుంటాం. 10లో 3 పోతే ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. ఇక్కడ 3లో 2 పోతే 1 ఇంటూ 10. ఓకే, అంటే 40లో కల్లా 23 తీసేసాను చూడండి. ఓకే, క్లియర్. 40 ప్లస్ 10 ఇక్కడ చూడండి 8 10 జా 80 బై 17. 17 తో భాగారం చేద్దాం 18 ని. 18 ని 70 తో భాగారం చేద్దాం. 17 4 జా 68. అప్పు తెచ్చుకుంటాం. 10లో 8 పోతే 2, 7లో 6 పోతే 1. ఎంత వచ్చింది? 12 వచ్చింది. మనకి పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. ఇక్కడ చూడండి పాయింట్ పెట్టుకున్నాం. 17 7 జా 19. ఓకే, మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం. 10లో 9 పోతే 1, ఇంకా 1లో 1 పోతే 0. పాయింట్ తర్వాత ఒక నంబర్ చాలా అని చెప్పాను కాబట్టి సరిపోతుంది. 40 ప్లస్ ఎంత వచ్చింది? 4.7 వచ్చింది ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి 40 ఒక 4.7 కలుపుదాం. 7 4 4 అంటే ఎంత వచ్చింది? 44.7. అంటే మోడ్ ఎంత వచ్చింది? 44.7. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా గమనిస్తే మనకి ఈ బాక్స్ లోనే ఉందా మన ఆన్సర్? 40 నుంచి 45 మధ్యలో ఉందా? అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. ఇవి గైస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా ఈ 5 ప్రాబ్లమ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ వస్తుంది. ప్రాక్టీస్ చేయండి, టైం ఎక్కువ ఇవ్వండి, దానికోసం ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరు అనుకున్న స్కోర్ కంటే ఎక్కువనే రీచ్ అవుతారు. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఒక 2 చూసుకోండి అంతే, ఇంపార్టెంట్ ఏం కాదు, చూసుకోండి అంతే. ఎక్సైజ్ 13.2 లోని సెకండ్ క్వశ్చన్ అనమాట. ఎక్సైజ్ 13.2 లోని సెకండ్ క్వశ్చన్. If the median of the distribution given below is 28.5, find the value of xy. అంటే మనకి ఇచ్చిన డేటా మీడియన్ ఇది యాక్చువల్ గా మన ఛానల్లో ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ప్లేలిస్ట్ లో ఉంది. వీటి ఆన్సర్స్ కావాలంటే రాసుకోండి, పర్లేదు. ఓకే, అంటే మనకి ఇచ్చిన డేటా మొత్తం ఆన్సర్ వచ్చేసి మీడియన్ 28.5. మరి వాటిని దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఆన్సర్ కనుక్కోవాలి. ఇదే క్వశ్చన్. మళ్ళీ సెకండ్ ఇక్కడ చూడండి ఎక్సైజ్ 13 లోని 5th క్వశ్చన్ అనమాట ఇది. Following a table gives the distribution of the lifetime of the nano lamps, 400 nano lamps. Find the median of the the lifetime of the nano lamp. అంటే మనకి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ నానో ల్యాంప్స్ అంటే దీపాలు అనమాట. మనకి 19s లో వాడేవాళ్ళు అనమాట. అంటే దానికి కిరోసిన్ పోసి నానో ల్యాంప్స్ ఉంటాయి కదా, అవి వాటిని అనమాట. వాటి అవర్స్ అనమాట, లైఫ్ టైమ్ అంటే 1500 నుంచి 2000 గంటల వరకు 14. అలా మొత్తం డేటా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలా? మీడియన్ కనుక్కోవాలి. ఇందాకనే చేసాం ప్రాబ్లమ్స్. నువ్వు మెథడ్ అర్థం చేసుకో. ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా క్వశ్చన్ మాత్రం నువ్వు చేయగలుగుతావు. మెథడ్ అర్థం చేసుకోకుండా నువ్వు ఆ ప్రాబ్లమ్స్ ని 10 సార్లు ప్రాక్టీస్ చేసి రేపు నంబర్లు చేంజ్ అయింది అనుకో, ఎగ్జామ్ లో రాయలేవు. గుర్తుపెట్టుకో, మెథడ్ అనేది అర్థం చేసుకుని ముందరకు వెళ్ళి ప్రాక్టీస్ చేయడం చాలా బెటర్ అనమాట. ఓకే, చివరి దాకా వినంటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నాను. చివరి దాకా ఖచ్చితంగా వాచ్ చేయండి, ప్రతిదీ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చెప్పిన 40 days ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకా ఈ లెసన్ లోని 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. డే 32 నుంచి మనకి ప్రాబబిలిటీ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ 2 అవి కూడా 2 వీడియోస్ లో అయిపోగొట్టేస్తాను అనమాట. నోట్ గైస్.